గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇలా పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ఈరోజు ఫస్ట్ వెలుగు తీసుకుందాం. వెలుగు పత్రిక విషయానికి వచ్చినట్టయితే ఓటర్ లిస్ట్ పైన స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది. ఇప్పటికే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 21 లక్షల మంది తమ ఓట్లు గల్లంతయ్యాయని చెప్పి తీవ్ర ఆందోళన చెందారు, గొడవ చేశారు, రోడ్డు మీదకి వచ్చారు. అయితే ఇప్పుడు జస్ట్ ఇంకో 1 మంత్లో జరగబోయేటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే ఓటర్ లిస్టుతో ఎలక్షన్కి పోయేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తుందని చెప్పి ఒక స్టోరీ రాసింది. ఓటు పాయే అన్నటువంటి బ్యానర్తో ఆ స్టోరీ పబ్లిష్ చేసింది వెలుగు. పాత లిస్టుతోనే పంచాయతీ ఎన్నికలు, గల్లంతైనోళ్లకు ఈసారి అవకాశం లేనట్టే, కొత్తగా నమోదయ్యేవారు ఓటుకు దూరమే, తుది సవరణలోపే రానున్న నోటిఫికేషన్, ఇప్పటికే గ్రామాలు వార్డుల మ్యాపింగ్ పూర్తి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళవి కూడా గల్లంతయ్యేటువంటి అవకాశం, ఓటర్ల జాబితాలో అవే తప్పులు అవే లోపాలంటూ దానికి సంబంధించిన వార్తను పబ్లిష్ చేసింది వెలుగు. తర్వాత ఈ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుకు సంబంధించి నిన్న పార్లమెంట్ స్పష్టత ఇచ్చింది. 2026 తర్వాత చేపట్టేటువంటి జనాభా లెక్కల ప్రకారం, అంటే ఈ లెక్కల ప్రకారం 2031 తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు జరిగే అవకాశం ఉందని చెప్పి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టంగా చెప్పింది. అంటే 2031 జనాభా లెక్కల ప్రకారం అంటే 2033 తర్వాత నియోజకవర్గాల మార్పు ఉండేటువంటి అవకాశం ఉంది. అదొక వార్త ఉంది. ఆ తర్వాత కేంద్రం పైన రాష్ట్ర ఎంపీలు నిన్న ఢిల్లీలో ఫైర్ అయినారు. చాలామంది నిన్న మొన్న 2 రోజులుగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదు. తెలంగాణలో 50కి పైగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. కేంద్రంలో ఒక్కటి కూడా లేదు అట్లాంటిది. విభజన హామీలపై ఒత్తిడి పెంచుతాం కేంద్రంపై అని చెప్పి నిన్న ఎంపీలు జితేందర్ రెడ్డి, కవిత, మిగతా ఎంపీలందరూ కూడా మాట్లాడినారు. ఆ వార్త కూడా ఒకటి తీసుకుంది. ఆ తర్వాత సిరిసిల్లకు రైలు రప్పిస్తా అని చెప్పి నిన్న కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిన్న తన నియోజకవర్గమైనటువంటి సిరిసిల్లకు పోయారు. అక్కడ భారీ ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో మాట్లాడుతూ సిరిసిల్లకు నేను రైలు తీసుకొస్తా, నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతా, చేసింది చారానే ఇంకా బారానా చేస్తా అని చెప్పి కేటీఆర్ చెప్పారు. 6 నెలల్లో 1,00,000 ఎకరాలకు నీళ్ళిస్తాం, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు, పార్టీ బాధ్యత నాకు అప్పగించారు అని చెప్పారు. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడు చూసినట్టయితే పంచాయతీ ఫిబ్రవరిలో అన్నటువంటి బ్యానర్తో వార్తను పబ్లిష్ చేసింది. జనవరి 10లోగా నిర్వహించడం అసాధ్యం, హైకోర్టుకు చెప్పదలిచిన రాష్ట్ర ఎన్నికల సంఘం, రిజర్వేషన్లకు ఈ నెల 29 వరకు గడువు ఇచ్చిన సర్కార్ అంటూ ఆ వార్తని పబ్లిష్ చేసింది. ఆ తర్వాత అదిగో నవభారతం అనే బ్యానర్తో ఇంకో వార్తను పబ్లిష్ చేసింది. సుసంపన్న ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే లక్ష్యం, వ్యూహ పత్రాన్ని విడుదల చేసిన నీతి ఆయోగ్ అంటూ నిన్న ఢిల్లీలో జరిగినటువంటి నీతి ఆయోగ్ మీటింగ్ సంబంధించిన వార్తని పబ్లిష్ చేసింది. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్లపై సర్కార్ నజర్, 1,19,000 మంది బోగస్ లబ్ధిదారు ఉన్నట్టు 2015లో వెల్లడి, తాజా స్థితిపై నివేదిక ఇవ్వాలని చెప్పి మళ్ళీ సిఐడికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి నిన్న రాష్ట్రమంతా నిన్న మొన్న 2 రోజులుగా బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతుంది. మొన్న తాజా గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన వార్తని ఫోటోతో సహా పబ్లిష్ చేసింది. బతుకమ్మ చీరల పంపిణీ షురు, దసరా చీరలు సంక్రాంతికి అంటూ వార్త తీసుకుంది. ఆ తర్వాత 4 ఫిరాయింపు ఎమ్మెల్సీలకి నోటీసులు, మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని చెప్పి నిన్న మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఈ 4 టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి ఫిరాయించినటువంటి ఎమ్మెల్సీలపై చర్య తీసుకోవాలి, ఇప్పటికి నోటీస్ ఇచ్చారు ఆ పార్టీ. సో వాళ్ళకి స్వామిగౌడ్ నోటీస్ ఇచ్చారు. దానికి సంబంధించిన వార్తను తీసుకుంది. కాంగ్రెస్లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ స్వామిగౌడ్ నోటీసులు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన వారిపై ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ సన్నద్ధమంటూ వార్త తీసుకుంది. తర్వాత ముట్టడిలో విపక్షం, ఎమ్మెల్యేల కట్టడంటూ ఒక స్పెషల్ స్టోరీ రాసింది. నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు కాకుండా ఎత్తుగడ, నిర్ణయాలు అధికారులకే అప్పగింత అంటూ ఒక స్టోరీ పబ్లిష్ చేసింది. తర్వాత అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి ఒక స్టోరీ రాసింది. అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ గురించి మాట్లాడుతూ కేసీఆర్ అద్భుతం అని చెప్పి ఆయన చెప్పారు. ఢిల్లీలో నిన్న పార్లమెంట్ ఆవరణలో అక్కడ ఉన్న మీడియా వాళ్ళతో ఆయన చర్చలు చేశారు. ఆ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ అభ్యర్థుల పేర్లు చెప్పి కేసీఆర్ ఓడించారు, నేను టీఆర్ఎస్కు 70 వస్తాయన్నాను, ఆయన 90 సీట్ల మీదే ఉన్నారు,
ఎందుకు ఎలా వస్తాయో కూడా వివరించారు. రాష్ట్రంలో అంతటి అవగాహన ఉన్న నాయకుడు కాంగ్రెస్లో ఒక్కరూ లేరు. 1-2 సీట్లలోనే సాయం చేశా. కేసీఆర్ పథకాలకు ముస్లింలు ఫిదా. కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ ఎప్పుడు నిద్రపోతారని నేను ఆశ్చర్యపోయాని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ నిన్న పార్లమెంట్ ఆవరణలో అక్కడ మీడియా వాళ్ళతో మాట్లాడారు. ఆ వార్త ఒకటి ప్రధానంగా ఉంది. తర్వాత ఒక ఫోటో పబ్లిష్ చేసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి చాలా ఇండ్లకు సంబంధించిన ఫోటో ఉంది. ఒకటి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించింది. డబుల్ ఇళ్ళు ఎవరికో అన్న క్వశ్చన్ మార్క్తో స్టోరీ పబ్లిష్ చేసింది. లక్షల్లో దరఖాస్తులు, పూర్తయినవి వేలలోనే అంటూ ఆ వార్తని తీసుకుంది. తర్వాత కేటీఆర్ నిన్న సిరిసిల్ల రోడ్ షోకి సంబంధించి ఎన్నికలు ఏవైనా జనం కేసీఆర్ వైపే అని చెప్పి నేను కేటీఆర్ సిరిసిల్ల రోడ్ షోలో ఉన్నారు. అది కూడా పబ్లిష్ చేసింది. ఇంకొక స్టోరీ ఆసక్తికరమైంది. స్టోరీగా జరిగినటువంటి స్పాట్ అది. కేటీఆర్ త్వరలోనే సీఎం కావాలి, రాష్ట్ర ప్రజలంతా ఇదే కోరుకుంటున్నారని చెప్పి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి నిన్న జనగామలో అన్నారు. ఆ పాయింట్ ఒకటి పబ్లిష్ చేసింది. తర్వాత నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ దేశానికే దిక్సూచి అన్నటువంటి బ్యానర్తో కేటీఆర్ నిన్న సిరిసిల్లలో మాట్లాడిన విషయాన్ని ప్రధానంగా పబ్లిష్ చేసింది. మన పథకాలపై అందరూ ఆలోచిస్తున్నారు. తృతీయ ప్రత్యామ్నాయంతోనే అభివృద్ధి, ఆ దిశగా సీఎం కేసీఆర్ కృషి. రైతు బంధు, రైతు బీమా వంటివి దేశమంతటా అమలు కావాలి. బతుకమ్మ చీరలను అద్భుతంగా రూపొందించిన సిరిసిల్ల నేతన్నలు. రాష్ట్రంలో 94 లక్షల మందికి పంపిణీ. 3 ఏళ్లలో జిల్లాకు రైలు కోత వినిపిస్తానని చెప్పి నాకు అక్కడ చెప్పారు ఆయన. ఆ పాయింట్ తీసుకుంది. తర్వాత హైకోర్టు విభజనకు సంబంధించి హైకోర్టు విభజన దాదాపు పూర్తయింది. దానికి సంబంధించిన వార్తను తీసుకుంది. హైకోర్టు విభజనకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి. అమరావతిలో నేలపాడులో శరవేగంగా ఏపీ హైకోర్టు నిర్మాణం, డిసెంబర్ నాటికి పనులు పూర్తి అంటూ వార్త. తర్వాత నిన్న రాష్ట్ర టీఆర్ఎస్ ఎంపీలందరూ కూడా కేంద్రంపైన ఫైర్ అయినారు. దానికి సంబంధించిన వార్తను పబ్లిష్ చేసింది. మోడీ ఇవన్నీ మాటలే, విభజన హామీలు నెరవేర్చడంలో బీజేపీ సర్కార్ విఫలం, ఓటమికి సాకులు వెతుక్కుంటున్న కాంగ్రెస్ నేతలంటూ జితేందర్ రెడ్డి, ఎంపీ వినోద్ కుమార్. తర్వాత రాహుల్ బఫూన్ అనడంలో తప్పేం లేదని చెప్పి, రాహుల్ని బఫూన్ అని అనడం తప్పేం లేదని చెప్పి కవిత నిన్న మాట్లాడారు. ఆ పాయింట్ కూడా తీసుకుంది. బతుకమ్మ మురిపెమంటూ బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమాన్ని ఒక ఫోటోతో సహా పబ్లిష్ చేసింది నమస్తే తెలంగాణ. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇంతకుముందు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసాం. వాటిపైన విశ్లేషిద్దాం. మనతో టీఆర్ఎస్ నుంచి టీఎస్ చైర్మన్ డాక్టర్ రాకేష్ కుమార్ మనతో ఉన్నారు. రాకేష్ గారు, నిన్న మీ ఎంపీలందరూ కూడా కేంద్రం పైన చాలా సీరియస్గా ఫైర్ అయినారు. మొన్ననే మీకేం మన రాష్ట్రానికి ఏమ్స్ వచ్చిందని బీజేపీలు అంటుంటే మీరు కేంద్రం ఏమీ ఇవ్వలేదు, ఉట్టి మాటల సర్కార్ ఇది. అయితే రాష్ట్రంలో 50కి పైగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటే ఒక్కటి కూడా కేంద్రం సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. ఒకటండి, ఎయిమ్స్ అనేది అన్ని రాష్ట్రాలకు ఇస్తూ, అంటే ఒకటి బీజేపీ పార్టీ ఏదైతే మేనిఫెస్టో ప్రకటించిందో ఆ మేనిఫెస్టోలో భాగంగా అన్ని రాష్ట్రాలకు ఎయిమ్స్ ఇవ్వడం జరిగింది. మా రాష్ట్రానికి వచ్చేసరికి ఇంకా లేట్ అయింది. ఎందుకంటే యాక్చువల్గా బైఫర్గేషన్ యాక్ట్ ప్రకారం ముందే రావాల్సింది ఉండే, అది ఇప్పటికే లేట్ అయింది. కాబట్టి ఈరోజు అంటే లేట్గా చేరుకున్నది. బట్ మేము అనేది ఏంటంటే, ఏవైతే సంక్షేమ పథకాలని చెప్పేసి సెంట్రల్ తీసుకున్నటువంటి ఏ పథకం కూడా, ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలు ఏవి కూడా ఇంతవరకు అది సెంట్రల్ తీసుకోలేదు. 5 years టర్మ్ కూడా కంప్లీట్ కావడానికి వస్తుంది. అయినా కానీ ఇంకా అంటే ఏ ప్రోగ్రామ్ తీసుకుంటున్నామన్న ఒక స్పష్టత రావడం లేదు. మేము చెప్పేది ఏంటంటే, ఈ జరిగిన ఎలక్షన్లన్నీ కూడా అభివృద్ధి ప్రధానాంశంగానే మేము ఎలక్షన్లకు పోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఈ ప్రోగ్రాం చేశాం. నిన్ననే అరుణ్ జైట్లీ గారు ప్రకటించడం జరిగింది. డిమాండేషన్ తోటి 4 ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళ కంపన్సేషన్ కూడా ప్రకటించామని చెప్పేసి అరుణ్ జైట్లీ ఒక సెంట్రల్ మినిస్టర్గా ఆయననే డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఫ్రాన్స్లో చూస్తున్నాం ఈరోజు డిమాండేషన్ అక్కడ కూడా ఫ్రాన్స్లో ఏ విధంగా ఫ్లాప్ అయింది. దాంతో అక్కడ అంటే బ్లాక్ కోట్ ఎజిటేషన్ ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది మనం ఫ్రాన్స్లో కూడా చూసాం, అంతకుముందు ఆస్ట్రేలియాలో కూడా చూసాం. కాబట్టి డిమాండేషన్ ఎఫెక్ట్ అయిందే తప్పితే హెల్ప్ చేసింది లేదు అని చెప్పేసి అరుణ్ జైట్లీ గారు చెప్పారు. మనం చెప్పడం కాదు, ఎస్ జరగాల్సిందే అది. బట్ ఏ విధంగా జరిగింది అనేది ఈరోజు చర్చ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏమంటున్నామంటే, సెంట్రల్ ఏవైతే అంటే స్టేట్కు కావాల్సినటువంటి నిధులు కావచ్చు, నీతి ఆయోగ్ అని అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి వచ్చింది కాబట్టి ఆయనకు ఒక రాష్ట్రాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని ఒక అవగాహన ఉంటుందని చెప్పేసి నీతి ఆయోగ్ అని ప్లానింగ్ బోర్డును రద్దు చేసి నీతి ఆయోగ్ పెట్టగానే అందరు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ నీతి ఆయోగ్ ఇక్కడ మిషన్ కాకతీయకు, మిషన్ భాగీరథకు ఒక 35,000 అంటే 35,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రపోజ్ చేస్తే కూడా దాన్ని కూడా
సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు, దానికి కావాల్సిన ఫండింగ్ కూడా చేయలేదు. మరి అట్లాంటప్పుడు ఫండింగ్ చేయనప్పుడు ఏదైతే కొత్త స్కీమ్స్ తీసుకొచ్చారో, ఏవైతే దేశానికి హెల్ప్ అవుతాయి అనుకున్నారో అవి ఏ విధంగా హెల్ప్ చేస్తాయని చెప్పేసి దానికి కూడా స్పష్టత ఇవ్వాల్సిన ఆవశ్యకత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి రాష్ట్రాలను సమన్వయం చేయడంలో ఏ విధంగానైతే ఉన్నారో అంటే చెప్పుకుంటున్నారో, కానీ ఆ సమన్వయం ఓన్లీ మాటల దాకానే వస్తుంది కానీ చేతలు ఎక్కడ కూడా కనిపించట్లేదు అనేది ఈరోజు ప్రధాన ఆరోపణ. రైట్. బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు, అధికార ప్రతినిధి. శ్రీధర్ రెడ్డి గారు, కేంద్రం రాష్ట్రం తీసుకున్న ఏ ప్రోగ్రామ్ కూడా, ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా సపోర్ట్ చేయలేదు. మేము 50కి పైగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తీసుకున్నాం, ఇప్పటిదాకా ఒక్కదాన్ని కూడా సపోర్ట్ చేయలేదు. నిన్న కేంద్ర మంత్రులు కలిశారు, వినతి పత్రాలు ఇచ్చారు, ప్రెస్ మీట్ పెట్టి మీ పైన ఫైర్ అయినారు, తిట్టినారు అని చేసినారు. ఇప్పుడు అసలు ఈ రాష్ట్రం భారతదేశంలో లేనట్టు వీళ్ళకు పక్కన ఏదో బంగారు కానీ డబ్బులు కానీ ఉంటే అది పట్టుకొని వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నడుపుతున్నట్టు టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క మాటలు ఉన్నాయి. ఎంత అతిశయం అంటే 29.9% గ్రోత్ ఉన్నటువంటి రాష్ట్రానికి నిజంగానే మరి డబ్బులు అవసరం లేదా కూడా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉండే. అటువంటి రాష్ట్రానికి మరి 2.5 లక్షల కోట్ల అప్పు రావాల్సిన అవసరం ఉండేనా కూడా చాలా ఆలోచించాల్సిన అవసరం ఉండే. కాబట్టి ఏంటంటే ఒక విషయం మాత్రమే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఏదైనా మంచి జరిగి ఇప్పుడు ఎయిమ్స్ వచ్చింది అనుకోండి, అందరికీ ఇచ్చిండ్రు, మాకు ఇచ్చిండ్రు, ఏం మీరు భారతదేశంలో లేరా? ఒకవేళ మీరు పెన్షన్లు ఇస్తేనేమో ప్రజలకు అంటే మిగతా రాష్ట్రాల్లో పెన్షన్లు ఇవ్వట్లేదు మనం ఇస్తున్నాం, మిగతా రాష్ట్రాల్లో ఇండ్లు ఇవ్వట్లేదు మనం ఇస్తున్నాం, ఆ రకంగా చెప్పుకోవడం అనేది ఒకలాంటి ఆత్మస్తుతి పరనింద అనేటువంటి ఒక పద్ధతికి టీఆర్ఎస్ నాయకత్వం తెగబడింది. కాబట్టి నేనేమని చెప్తున్నా అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి రహదారుల గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. దాన్ని మనం మాట్లాడడం 70 years మొత్తంలో స్వాతంత్రం తర్వాత 2500 కిలోమీటర్స్ నేషనల్ హైవేస్ ఈ రాష్ట్రానికి వస్తే ఒక్క 4.5 సంవత్సరాల్లో 2900 కిలోమీటర్ల హైవేస్ ఇచ్చాం ఈ రాష్ట్రానికి. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినారా? మరి అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఈ రాష్ట్రానికి ఇచ్చినని చెప్పేసి మీరు అనుకుంటున్నా అర్థం చేసుకోవాలి. ఈవెన్ ఇన్నర్ రింగ్ రోడ్ విత్ ఇన్ నో టైమ్ 5400 crores ఇవాళ పనులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వెంబడే విత్ ఇన్ నో టైమ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం అడగానే 5400 crores అలొకేట్ చేసి ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ స్టార్ట్ చేయమని చెప్పారు. మిగతా అన్ని విభజన హామీలు ఒక్క హామీ కూడా ఇంతవరకు వదిలిపెట్టలేదు. హైకోర్టు విభజన చంద్రబాబు నాయుడు యొక్క బిహేవియర్ తోటి అక్కడ ఆయన తొందరగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటే బైఫర్కేషన్ అవుతుందనే ఆలోచనతో, బైఫర్కేషన్ యాక్ట్ చదివిన ఎవరికైనా అర్థమవుతుంది, వాళ్ళు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోగానే హైదరాబాద్లో ఉన్నటువంటి హైకోర్టు మనదవుతుంది, అక్కడ వాళ్ళది ఇంకొక ఏపీ హైకోర్టు వస్తుందనే విషయం చాలా క్లియర్గా చెప్పారు. అది ఆయన చేయలేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం పదే సుప్రీంకోర్టు ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ అథారిటీ, వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కాలేదు. ఇప్పుడు అది పర్సూ చేసినారు, ఇవాళ గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇవాళ వస్తూ ఉంది. ఆ తర్వాత మీకు వచ్చేసి గిరిజన విశ్వవిద్యాలయానికి ఇన్ ప్రిన్సిపల్ చెప్పిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇంత ల్యాండ్ మా దగ్గర అవైలబుల్ ఉంది పలానా దగ్గర, మీరు ఇక్కడికి ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పంపించాలా, ఆ కాగితం పోలేదు. కాళేశ్వరం జాతీయ హోదా గురించి మాట్లాడతారు. నేను ఒక ఎంపీ గారితో చర్చలో పాల్గొన్నాను. ఆయన ఏమంటారంటే మేము వినతి పత్రం ఇస్తే ఏం డాక్యుమెంట్లు కావాలో మీరు చెప్పొద్దా? నేను చెప్పినాను ఏదైనా అప్లికేషన్ మనం పంపించేటప్పుడు కాలేజీ అడ్మిషన్ కోసమైనా కానీ మార్కుల జాబితా మీద పెట్టాలి, అప్లికేషన్ పెట్టి దానికి మార్కుల జాబితా, బోనఫైడ్ సర్టిఫికెట్, లేకపోతే మరొకటి పెట్టాలి. ఒక జాతీయ హోదా రావాలంటే ఒక ప్రాజెక్ట్కి దెర్ ఇస్ ఎ హ్యూజ్ ప్రాసెస్. మా గవర్నమెంట్ ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఒకటి బోనఫైడ్ ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ మొత్తాన్ని ఆ డాక్యుమెంటేషన్ అంతా చేసి అక్కడికి పంపించాల్సిన అవసరం ఉంది. మేము చాలాసార్లు అడిగాం, నిజంగా మీరు జాతీయ హోదా అడిగుంటే ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి, మేము చదువుకొని ఒకవేళ మా ప్రభుత్వమే నిర్లక్ష్యం చేస్తే మేము కూడా వచ్చి మీతో పాటు వీధి పోరాటం చేస్తామని చెప్పి అడిగినాం. దాని గురించి మాట్లాడారు. ఇక మిగతా అనేకమైనటువంటి ఫండ్స్ రైట్ ఫ్రమ్ ది 14th ఫైనాన్స్ కమిషన్లో ఎక్సెస్గా వచ్చినటువంటి ఫండ్స్ నుంచి మొదలు పెడితే, వెనుకబండి జిల్లాలకు వచ్చినటువంటి ఫండ్స్ మొదలు పెడితే, కరువుకు సంబంధించినటువంటి నిధులు వచ్చినటువంటి దాన్ని మొదలు పెడితే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడినారు. కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కపుర్తలకు తరలించుకొని పోయినారు. ఇక్కడ రైల్వే ఓవరాలింగ్ ఫ్యాక్టరీ మనం పెడతామని చెప్పిన తర్వాత ఇవాళ వరకు పూర్తి స్థాయిలో ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇవ్వలేదు. నిన్న నోటిఫికేషన్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఏంటంటే ఏదైనా జరిగిన పనులకి ఎవ్రీథింగ్, మీరు చేప పిల్లల గురించి చాలా పెద్దగా బొమ్మలు వేసుకున్నారు, గొర్రెల గురించి బొమ్మలు వేసుకున్నారు, వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చినాయి. ఈవెన్ చేప పిల్లల పెంపకం కోసము నీలి విప్లవం కింద, బ్లూ రెవల్యూషన్ కింద ఇస్తేనేమో మా వాటా, మీరు మాత్రం జేబుల్లోంచి ఇస్తున్నారా తెలంగాణ ప్రజలకు? ఏమైనా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం. రాకేష్ గారు, ఇంతకుముందు మిత్రులు భారతదేశంలో ఏమంటే భారతదేశంలో ఉన్నాం కాబట్టి కేంద్రానికి గౌరవిస్తున్నాం, కేంద్రానికి ట్యాక్స్ కడుతున్నాం. మా దగ్గర నుంచి ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదు, మా రాష్ట్రానికే ప్రత్యేకంగా ఇస్తుర్రా? మా రాష్ట్రం నుంచి ఎంతైతే ట్యాక్స్ పోతుందో అంత మాకు రిటర్న్స్ కూడా రావట్లేదు. భారతదేశం మొత్తంలో ఏ విధంగా పోతున్నాయని ఇక దాని గురించి చర్చించా, ఎందుకంటే అది హ్యూజ్ అంశం.
అండ్ నెక్స్ట్ వచ్చేసి కాళేశ్వరం గురించి మాట్లాడారు మిత్రులు. కాళేశ్వరానికి సెంట్రల్ కాదు అనుమతులు ఇచ్చింది. పర్యావరణ అనుమతులు కావాలంటే లేకపోతే సిడబ్ల్యూసీ అనుమతులు కావాలంటే అన్ని ఇచ్చింది సెంట్రలే కదా. సెంట్రల్ దగ్గర ఏం లేవని మీరు అడుగుతున్నారు. ప్రతి ఒక్కటి కూడా ప్రాజెక్ట్ తీసుకోవాలంటే వన్ మినిట్ మిత్రమా మీరు చెప్పింది మొత్తం విన్నా. ప్లీజ్ ఐ కెన్ అంటే మీరు యూ డోంట్ లెర్న్ ఫ్రమ్ మీ. ఐ నో వాట్ ఇస్ లెర్నింగ్ అండ్ మీన్స్ ఈ రోజు కేంద్రం అడిగింది ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టుకోవడానికి కావాల్సినటువంటి ఫైనాన్స్ సపోర్ట్ చేయండి అని చెప్పేసి అడిగినాం. మీరు నదుల అనుసంధానం గురించి మాట్లాడుతున్నాం. ఉన్న నదులలో నీళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాం. నదుల అనుసంధానం తర్వాత దేవుడు ఎరుగు. ఫస్ట్ నదులలో ఉన్న నీళ్లను ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఫస్ట్ ఆ యూటిలైజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి సిస్టమ్ను డెవలప్ చేయండి. ఫస్ట్ అసలు ఆ వాటర్నే యూటిలైజేషన్ లేదు, కానీ అది నదుల అనుసంధానం అని చెప్పేసి భారతదేశాన్ని మొత్తానికి ఒక మ్యాప్ గీసి చూపించడం కాకుండా ఫస్ట్ ఏవైతే వాటర్ యూటిలైజ్ చేస్తారో దానికి కావాల్సిన సపోర్ట్ చేయండి కేంద్రం. నెంబర్ 1. నెంబర్ 2, ఇంతకుముందు అన్నారు సెంట్రల్ నుంచి వెళ్ళి దేనికి రాకుండా అంటే ఎస్ మీరు అన్నటువంటి నీళ్ళు విప్లవం కావచ్చు, మీరు అన్న గొర్రెల పెంపకం కావచ్చు, లేకపోతే ఇంకా దేనికన్నా కావచ్చు. ఏ రాష్ట్రానికి కూడా కేంద్రం నిధులు ఇవ్వట్లేదా? ఒక మహారాష్ట్రానికే ఇస్తుందా? మరి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాలిత లేదా వన్ మినిట్ సార్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఉన్నది. అక్కడ ఎందుకు ఇది అమలు అయితలేదు? ఓన్లీ ఇక్కడనే తెలంగాణలో ఎందుకు అమలవుతుంది? ఒక బిడ్డ పుట్టంగానే 12,000 13,000 రూపాయలు ఓన్లీ తెలంగాణలో ఎందుకు ఇస్తారు? కేసీఆర్ కిట్ ఓన్లీ తెలంగాణలో ఎందుకు ఇస్తారు? అన్ని రాష్ట్రాల్లో ఎందుకు ఇస్తారు? కేసీఆర్ కిట్ గురించి నేను చెప్తున్నా. కేసీఆర్ కిట్ కూడా ఉన్నది. దాంతో మొత్తం కలిపి 20,000 కిట్తో కలిపి 12,000 నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే అదే విధంగా మహారాష్ట్రలో రైతులు ఎందుకు ధర్నా చేస్తారు? ఏది విద్యుత్ బకాయిలు మాఫీ చేయాలనే కదా వాళ్ళకి విద్యుత్ కావాలనే కదా అక్కడ ధర్నా చేసింది. ఈ రోజు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే కదా. ఎందుకు వాళ్ళకి విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తామని ఆల్రెడీ ఒకసారి మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు రైతులు రోడ్డు ఎక్కిర్రు? అక్టోబర్ 2 రోజు ఢిల్లీ మీదకి దండయాత్రకు రైతులందరూ ఎందుకు బయలుదేరారు? ఆ రోజు వాళ్ళ మీద వాటర్ క్యాన్లు ఎందుకు ప్రయోగించారు? ఆ రోజు బాష్ప గోళాలు ఎందుకు ప్రయోగించారు? మధ్యప్రదేశ్లో రైతులు ఎందుకు కాల్చి చంపారు? అక్కడ కాదా బీజేపీ ప్రభుత్వం ఉన్నది? మరి ఇవన్నీ మనం ప్రశ్నించట్లేదు. కేంద్రం ఏదైతే సహాయం చేయనో అది రాష్ట్రానికి ఫుల్ ఫ్లెడ్జ్ గా రావట్లేదని చెప్పడం జరిగింది. అండ్ దానికి కావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దానికి ఇయ్యాల్సినంతగా ఇయ్యట్లేదు, చెప్పడం మాత్రమే జరుగుతుంది కానీ చేతల్లో మాత్రం కనిపించట్లేదు అని చెప్పడం. శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడతారు. శ్రీధర్ రెడ్డి గారు ఆయన లిస్టు కూడా చెప్పారు రాష్ట్రానికి ఏమేమి చేస్తున్నాం, ఏమి ఇచ్చారు. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే కాళేశ్వరం అనుమతులు మీరే ఇచ్చారు కదా, మీ దగ్గర డాక్యుమెంట్లు లేవా అంటే నేను ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు. మనం చర్చలోకి కానీ మీ ఇద్దరు కూడా నాకు మీకే నా ప్రశ్న. నిజానికి ఒక అప్లికేషన్ ఇచ్చేసి ప్రాసెస్ చేయమంటారు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళు కూడా అవన్నీ ఇవ్వకుండా ఎట్లా ఇస్తారు? మీరు ఎట్లా అంటున్నారు? కేంద్ర ప్రభుత్వానికి రాజకీయం అర్థం చేసుకోవాలంటే నేనేమంటున్నా, మీరు నన్ను నమ్మకండి, ఎంపీకి రాకేష్ నమ్మకండి, నన్ను నమ్మకండి. ఓకే, మీ దగ్గర నుంచి ఒక అప్లికేషన్ లేకపోతే V6 ద్వారా మన ఇద్దరం కలిసి ఎవరైనా పోదాం. ఇవాళ ఈఎన్సీ అడ్మినిస్ట్రేషన్ దగ్గర అయితే, తెలంగాణ ఈఎన్సీ అడ్మిన్ దగ్గరనో లేకపోతే ఇంటర్ వాటర్ మన సిడబ్ల్యూసీతో లైజనింగ్ చేసిన దగ్గర అయితే ఉంటుంది కదండి ఒకటి కాగితం, అది ఇవ్వమని చెప్పి అప్లికేషన్. అది కనుక రైట్ ఉంటే రేపు పొద్దున వచ్చి ఇదే చర్చలో కూర్చొని 5 నిమిషాలు క్షమాపణ చెప్పిపోతాను. నాకు తెలుసు కదా, ఇట్ ఈస్ నాట్ దేర్. ఐ హావ్ ఆస్క్డ్ ఫర్ 10 times. మీరు కాదండి, మేము అడిగేది కాదు, క్షమాపణ చెప్పాలని అడుగుతున్నాను. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నాను. నేనేమంటున్నా అంటే మీ దగ్గర పూర్తి స్థాయి అప్లికేషన్ ఉండుంటే, ఇది నాకు తెలుసు కాబట్టి ఐ ఆస్క్డ్ ఫర్ 10 times. నేను అడిగిన ఇరిగేషన్ శాఖను, అది వాళ్ళ దగ్గర లేదని చెప్తా ఉన్నాను. నేను అందుకనే చెప్తా ఉన్నాను, ఇప్పుడే ఆఫ్టర్ 10 o'clock 11 o'clock ఆఫీస్ ఓపెన్ అవుతుంది కదా, మీరు అడగండి, ఛాన్సే లేదు. నేనేమంటున్నా అంటే ఒకటి, ఆ తర్వాత ఏంటంటే మా దగ్గర క్లిష్టమైన పర్మిషన్లు వచ్చినాయి కేంద్రం నుంచి. ప్రజల్ని మనందరం ఒకటి చదువుకున్న వాళ్ళము, ఆల్మోస్ట్ అందరం ప్రజల్ని మనం దయచేసి సమాచారం దగ్గర మోసం చేయొద్దు. నేనేమంటే అంటే గా మాత్రం అడగకుండా ఉంటారా? గా మాత్రం అడగకుండా ఉంటేనే కదా మరి అనుమతులు ఎందుకు వేగంగా వచ్చినాయి, వచ్చినాయి, ఊరికే ఇవ్వరు. దర్ ఇస్ సో మచ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఇట్ బి సబ్మిటెడ్. అధికారులు కూడా మరి అవమానం చేయొద్దు మనం, వాళ్ళు చాలా దీంట్లో ఒకటి ఇప్పుడు మనము రేషన్ షాపు రేషన్ కార్డు కోసం కొన్ని ప్రభుత్వానికి చాలా డాక్యుమెంట్లు ఇస్తారు, ప్రభుత్వానికి చాలా డాక్యుమెంట్లు చాలా సందర్భాలు ఇస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ కోసం లేకపోతే ఆదాయ ధృవీకరణ పత్రం కోసం ఎంఆర్ఓకి 4 అప్లికేషన్లు ఇచ్చినామని మళ్ళీ క్యాష్ ఏమన్నా ఉన్నాయి కదనే అంటే నడుతుందా? ఎవ్రీ టైమ్ యూ హావ్ టు సబ్మిట్ డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ లో డాక్యుమెంటేషన్ ఇవ్వాలా?
అసలు ఒకటి జాతీయ హోదా అనే విషయానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. మీరు సమయం ఇస్తే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఓకే, కానీ అది ప్రభుత్వం నుంచి జరగలేదు. ఆ విషయంలో కేంద్రాన్ని ఇవాళ బదనాం చేయడం అనేది చాలా గొప్ప రాజకీయపరమైనటువంటి ఒక ఆట, క్రీడ. ప్రజలు అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నా. మీరు అడిగే ప్రశ్న మీరు అడగండి. శ్రీధర్ అన్న ఇంతకుముందు బ్యాంకింగ్ సిస్టంలో పనిచేయడం జరిగింది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మేము బ్యాంక్స్ నుంచి బ్యాంకులన్నింటినీ కూడా కన్వర్జెంట్గా అంటే ఒక బెల్ట్గా కన్సెషన్ చేసి దాని నుంచి కార్పొరేషన్ డబ్బులు తీసుకుంటున్నాం. ఒక బ్యాంకు నుంచే లోన్ తీసుకోవడానికి ఇన్ని ఆలోచించిన రాష్ట్ర ప్రభుత్వం ఏం సబ్మిట్ చేయాలి అని చెప్పేసి వేగ్గా చెప్పడం. ఓకే, మనం ఢిల్లీ పోదామంటే పోదాం. నేను ఏమంటానన్నా ఇరిగేషన్ ఆఫీస్కి ఎందుకన్నా సబ్మిట్ చేసి ఢిల్లీలో కదా, అది రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేస్తుంది. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక్కడే సబ్మిట్ చేస్తే రాదు. దాని వయబిలిటీ ఎంత, దాంతో ఏమేమైతుంది అని చెప్పేసి కూడా కేంద్రానికి ఎక్స్ప్లెయిన్ ఒక రాష్ట్రం సబ్మిట్ చేస్తుంది. మీకు అదే నేను ఏమంటానంటే, మీరు అన్న క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ పర్సనల్ వ్యక్తిది కావచ్చు, కానీ ఒక ఏదైతే హౌస్ లోన్కి అప్లై చేసుకున్నప్పుడు అన్ని నీ ఐటీ సబ్మిట్ చేయాలి. నీ ఇంటి కాయిదాలు ఒక్కటి పెడితే ఎవరు పైసలు ఇయ్యాడు. నీ బ్యాంకింగ్ లో పనిచేసినావు కదా, నేను అదే చెప్తున్నా. ఐటీ సబ్మిట్ చేయాలి, అన్ని కాయిదాలు ఇయ్యందే బ్యాంక్ కూడా అయితే లోన్ ఇయ్యాడు కదా. అట్లానే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోనే వచ్చింది, మేము ఏం సబ్మిట్ చేయాలి అని చెప్పేసి ఎంత ఆశ. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రశ్న కదా, 10 ప్రశ్నలు అడగండి. నేను ఒకటే అడుగుతున్నా, మీరు డాక్యుమెంట్లు పట్టుకొని ప్రెస్ క్లబ్కి రండి, నేను వస్తాను టోటల్ క్రైటీరియా పట్టుకొని. ఇక్కడ ఎందుకంటే ఢిల్లీ పోదాంపా. అరే నేను నదుల అనుసంధానం గురించి మాట్లాడుతారు కదా, నదులలో వాటర్ వాడుకుంటాం. జాతీయ హోదాకు సంబంధించి ఫండింగ్ అడిగినాం, డీటెయిల్డ్ ప్రపోజల్ మేము ఫండింగ్ అడిగినాం కేంద్రం. రైట్, ఓకే. ఇప్పుడు సాక్ష్యాధారాలు లేవు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఇది పక్కన పెడదాం కొంచెం సేపు. ఏదైతే నీతి ఆయోగ్ అని పెట్టి మీరే పెట్టారు కదా, ఎందుకెందుకు అదే చెప్తున్నా, నీతి ఆయోగ్ గురించి చెప్తున్నా. నీతి ఆయోగ్ అని పెట్టారు కదా, దాంట్లో నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసినటువంటి ఏదైతే మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయకు ఎందుకు 35,000 ఫండింగ్ 35,000 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పేసి ప్రపోజ్ చేశారు, రికమెండేషన్ చేశారు. ఎవరు చేసిర్రు? నీతి ఆయోగ్ కమిటీ రికమెండ్ చేసింది. అదైతే వ్యక్తిగతం కాదు కదా, ఆ రికమెండేషన్ కూడా మీ దగ్గర లేదా? చెప్పండి. ఈ దేశంలో గతంలో ప్లానింగ్ కమిషన్ కానీ ఇప్పుడు నీతి ఆయోగ్ కానీ వేరియస్ అకౌంట్స్, మళ్ళీ అవగత కాదు, వేరియస్ అకౌంట్స్ లో, అంటే నాట్ ఓన్లీ ది స్టేట్, చాలా స్టేట్స్ పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేసో లేకపోతే అధ్యయనం చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి దే విల్ సెండ్ అ రిక్వెస్ట్. కాకపోతే ఎవ్రీ రిక్వెస్ట్ నీడ్ నాట్ టు బి ఆనర్డ్. గవర్నమెంట్ దగ్గర డిస్క్రిప్షన్ ఉంటుంది, మళ్ళీ మినిస్ట్రీ దగ్గర. మీరు అర్థం చేసుకోవాలా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా నుంచి ప్రతి ఎమ్మెల్యే దగ్గర నుంచి పలానా దగ్గర నుంచి రోడ్ వేయమనో, పలానా దగ్గర బ్రిడ్జి కట్టమనో, పలానా దగ్గర ఆర్ఓబి కట్టమనో, పలానా దగ్గర ఆర్యూబీ కట్టమనో 100 ప్రపోజల్స్ వచ్చుంటాయి. ఇది ఎవ్రీ ప్రపోజల్ హాస్ బిన్ యాక్సెప్టెడ్. అవుతుందా రాకేష్ గారు? మీకు తెలుసు కదా, మనం ఇప్పుడు నీతి ఆయోగ్ లో రోడ్ వేయమని, నీతి ఆయోగ్ అనేది రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ చేసుకోవట్లేదు. మీరు అర్థం కంటెంట్ అర్థం చేసుకోండి. ప్రభుత్వాలకు 100 ప్రతిపాదనలు వస్తాయి అంటే ఎమ్మెల్యే ఒక్క లెట్ పీపుల్ అండర్స్టాండ్. ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చి ఇక్కడ మీరు చేసిన రిక్వెస్ట్ బట్టి అధ్యయనం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సాయం చేస్తే బాగుంటుందని కేంద్రం చెప్పారనుకోండి, కేంద్ర ప్రభుత్వం డిస్క్రిప్షన్ ఉంటుంది వెదర్ టు యాక్సెప్ట్ ఆర్ నాట్ ఆన్ వేరియస్ పారామీటర్స్. అక్కడ ఉన్నటువంటి మినిస్ట్రీకి అప్పుడు ఫీజిబిలిటీ లేకపోతే చేయరు. ఇక్కడ కూడా ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చాలా మంది ప్రజలు చాలా విషయాలు ప్రభుత్వం దగ్గరికి తీసుకొస్తారు. వయబిలిటీ బేసిస్, ఫీజిబిలిటీ బేసిస్ మీద ఇస్తారు. ఆ మాత్రం బర్త్ రైట్ ఏమన్నా, ఇట్ ఇస్ నాట్ బర్త్ రైట్, మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇవాళ ఎయిమ్స్ వచ్చింది 1020 crores తోటి. ఎప్పుడు ఏమిటి ఇప్పుడు యూ హావ్ టు మీరు ఇవాళ టోటల్ స్టార్ట్ అవుతుంది. టోటల్ ల్యాండ్ ఎక్స్టెంట్ ఎంత కావాలి, మీరు ఎంత ఇచ్చారు, ఉన్న ప్రైవేట్ ప్రకారం ఎన్ని నెలలు పడుతుంది చెప్పండి అన్న. నేనేమంటున్నా, 4 ఏళ్ళు పడతాయి. ఎయిమ్స్ లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారమే 4 ఏళ్ళు. అవును, మరి ఇది ఎప్పుడు ఏ నెల ఇది? లేదా 1 minute అని ఇది ఏ నెల మీరు అయిపోతుంది, అయిపోతుంది.
టర్మ్ అయిపోయేటప్పుడు మీరు ఏమి ఇవ్వకుండా మేము లాస్ట్ కి ఇచ్చేసి మేము ఇచ్చినాం. ఎప్పుడు ఫండ్ ఎవరు రిలీజ్ చేయాలి? మళ్ళీ నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ చేయాలి. బీజేపీ కాదు. వన్ మినిట్ అన్న, నువ్వు చెప్పినంత చెప్పినా మీరు చెప్పిన దాని కంపారిజన్ ప్రేక్షకులకు డైరెక్ట్ వాళ్ళు. ఇంతకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టుకు దానికి ఏదైతే సెంట్రల్ ఫండింగ్ ఇవ్వమంటేనేమో కాయిదాలు రాలేదని చెప్పారు. మరి కాయిదాలు వచ్చిన నీతి ఆయోగ్ లో మిషన్ భాగీరథ మిషన్ కాకతీయకి ఎందుకు డిస్క్రిప్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటారు. రాష్ట్రానికి ఇచ్చింది ఏంది? మరి నేను ఏమంటున్నా, రాష్ట్రానికి ఇచ్చింది ఏంది? ఏమి ఇయ్యలే కదా నేను చెప్పేది. మా ఊరికి నేషనల్ హైవే అంటే భారతదేశంలో ఉన్న ఎవరు ట్రావెల్ చేయలేదు. భలే చెప్తారు. రెండు మాటలు వాళ్ళే చెప్పారు. ఒకటేమో కాయిదాలు రాలేని చెప్పారు, ఇంకోటేమో కాయిదాలు ఇచ్చింది ఎందుకు రాలంటే సెంట్రల్ గవర్నమెంట్. ఏమంటున్నా, రెండు విషయాలు అడిగినా. మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే పట్టుకురా, చర్చ కంటే సిద్ధంగా లేవు. ఎందుకు సిద్ధంగా లేము? లేదు, రాకేష్ కరెక్ట్. మధ్యాహ్నం సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం సెంట్రల్ మినిస్టర్ అడుగుండ్రి. చర్చలకు డైరెక్ట్ ఇప్పుడు రెండు ఇచ్చారు నీకు. నీతి ఆయోగ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పి మీ దగ్గర నీతి ఆయోగ్ రాలేదా ప్రపోజల్? నేను మాట్లాడను. మిషన్ భాగీరథ మిషన్ ఇచ్చినా చెప్పండి. చెప్పండి, మీరు చెప్పండి. నేను చెప్తున్నా, మీకు చేతనైతే చేతన కూడా ఎందుకు ఎందుకు చెప్పండి. చేతనైతే నీ మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పట్టుకరా, ఎందుకు జాతీయ హోదా అప్లికేషన్ ఇవ్వండి, దమ్ముంటి ఇవ్వండి, చాతనైతే ఇవ్వండి, మీరు నిజంగా మనుషులైతే ఇవ్వండి. చర్చ సిద్ధంగా మాట్లాడతారు. మీరు మనుషులు నేను అడుగుతున్నా, సంగప్ప గారు మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ప్రజలకు అర్థమైందా అడుగుతున్నా. నేను మిమ్మల్ని అడుగుతున్నా విషయాలు డయాగ్రసింగ్. నేను అడిగేది ఒకటే మిమ్మల్ని, నువ్వు జాతీయ హోదా అడిగినావు, నీ అప్లికేషన్ అడుగుతుంటే మాత్రం ఎందుకు? జాతీయ హోదా మేము ఫండింగ్ అడిగినాం, ఫండింగ్ అడిగినాం. ఫండింగ్ కాదు, ఒక నిమిషము. ఒకటి నువ్వు జంపింగ్ ద గన్స్. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, మీరు అడిగింది ఏమిటి? నిన్న మేము ఎంపీలు మాట్లాడిన విషయం కమింగ్ ఇన్ బిట్వీన్. కాదు ఇది అంటున్నా నేను. నేను అడిగేదాన్ని చెప్పండి. రెండే విషయాలు మధ్యలో రావద్దు. మిమ్మల్ని రెండే విషయాలు అడిగినా. మీరు జాతీయ హోదా గురించి అడిగిన విషయానికి నేను చెప్పినాను, యూ హావ్ నాట్ సబ్మిటెడ్ ప్రాపర్ అప్లికేషన్, దాన్ని తీసుకురమ్మని చెప్పిన. మళ్ళీ అట్లా మాట్లాడతారు. చర్చ రెండు విషయాలు, దాని గురించి నేను మాట్లాడినా. ఆల్రెడీ హావ్ స్పోకెన్ అబౌట్ భగీరథ. 3 ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా మంది సబ్మిట్ చేసిన దాన్ని 100% యాక్సెప్ట్ చేస్తారా అడుగుతున్నా. ప్లస్ మీరు ఎయిమ్స్ ప్రాసెస్ కూడా అడిగినరు, 4 ఏళ్ళు పట్టింది అని చెప్పేసి. నేను మీ ముఖ్యమంత్రి గారే, మన ముఖ్యమంత్రి గారే రైతు బంధు అనే పథకం తీసుకొచ్చినారు కదా. పథకం ఇవాళ తీసుకొచ్చి వచ్చే సీజన్కి ఇస్తారన్నాడు. ఏం మీ ప్రభుత్వమే, మీ అధికారులే రాత్రికి జీవోలు ఇచ్చి అవసరమైన జీవోలు ఓపెన్ గా పెట్టి దొంగ జీవోలను లోపల పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వము ఎందుకు మరి 6 నెలలు పట్టిందో? మేమైతే సర్జికల్ స్ట్రైక్ గురించి చెప్పో మా ప్రాణానికి ముప్పు చెప్తా. రైట్, ఒక్కొక్క నియోజకవర్గానికి 30 కోట్లు పెట్టి 300 కాటల మందు ఇంకేం మాట్లాడతాం? రైట్, అయిపోయింది కదా. కంబ్యాక్ కదా. గుజరాత్ ఎలక్షన్ల గురించి నేను వచ్చేసి నేను ఒకటే చెప్తున్నా. ఈ రోజు 3 అంశాలు తీసాను. ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సెంట్రల్ ఫండింగ్ కావాలని చెప్పేసి అది కూడా లోనే అడిగినాం. సెంట్రల్ ఫండింగ్ కూడా జాతీయ హోదా ఏదైతే అన్నారో అది బైఫర్గేషన్ యాక్ట్ లో పెట్టిన దాన్ని ఇయ్యమని, దాని బైఫర్గేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమన్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము అడిగింది సెంట్రల్ ను ఫండింగ్ మాత్రమే. దయచేసి మిత్రులు అర్థం చేసుకోవాలి. వన్ మినిట్ మిత్రులు ఆగు. నెంబర్ 1. నెంబర్ 2, మేము అన్నది ఏందో తెలుసా? నీతి ఆయోగ్ లో పెట్టిన దానికి మీరు పేపర్స్ ఏదైతే సబ్మిట్ చేసిన దానికి మిషన్ భాగీరథ మిషన్ కాకతీయకి ఇయ్యలే అని చెప్పినాం. నెంబర్ 2. నెంబర్ 3, ఏదైతే ఎయిమ్స్ గురించి అన్నారో ఎయిమ్స్ అనే దానికి కట్టనికి 4 ఏళ్ళు పడుతుంది.
ఇంకొక 4 రోజులైతే సెంట్రల్ గవర్నమెంట్ అయిపోయే టర్మ్ అయిపోయే స్థితికి వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా ఈ రోజు శాంక్షన్ చేసినామని చెప్తున్నారు? మిగతా రాష్ట్రాలకు మాట్లాడి రాకేష్ గారు రిపీట్ చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిమ్స్ లాస్ట్ మూమెంట్ ఇంకో 4 నెలలు అయితే గవర్నమెంట్ అయిపోతాగా శాంక్షన్ చేసినామని చేతులు దులుపుకున్నారు తప్పితే దానికి ఏం రాలేదు. నెంబర్ 3. నెంబర్ 4, రైతు బంధు ఏదైతే ప్రకటించారో మీరు ప్రకటించిన రోజే ఎందుకు ఇయ్యలే అని అడిగారు. మీరు కూడా ఎన్నికల ముందు ఇచ్చారు. మేము అదే చెప్తున్నాం. మేము 1,00,000 రుణమాఫీ ఏదైతే ప్రకటించినామో 4 సంవత్సరాల్లో 4 విడతల్లో అది మాఫీ చేసినాం. మాఫీ చేసిన తర్వాత ఏదైతే స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసిందో ఆ సిఫార్సు ప్రకారం ఏదైతే పెట్టుబడి రైతులకు అందించాలనో అందించడం. మీకు దయచేసి మీకు ఆ దయ ఉంటే దేశం మొత్తంలో మీరు కూడా ఇంప్లిమెంట్ చేయండి అని మీకు విజ్ఞప్తి. ఇంకో టాపిక్ చూస్తే త్వరలో పంచాయతీ ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. రాకేష్ గారు చెప్పాలా, ఇప్పటికే సరే మీరు సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పింది కాబట్టి 50% లోబడే రిజర్వేషన్ ఖరారు చేసినారు. బీసీలకు 21% వస్తుంది, 23%. సారీ, అంతకుముందు 34% ఉండే గతంలో జరిగినట్టు ఏ ఎలక్షన్ చూసినా కూడా. బీసీలందరూ మళ్ళీ ఇప్పుడు ఈరోజు కూడా ఏదో మీటింగ్ ఉంది, నిన్న మొన్న కూడా అంత రకరకాల బీసీ సంఘాలను కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాయి, మాకు అన్యాయం జరిగిందని అంటున్నారు. దీనికి ఏంది పరిష్కారం? ఒకటండి, దీని గురించి ఒకవైపు ఇది కోర్టుకు పోయింది కాంగ్రెస్ పార్టీ కోర్టుకు పోయి ఎలక్షన్లను అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న తర్వాత కూడా దానికి ఏమైనా మార్పులు చేర్పులు చేయొచ్చు అని చెప్పేసి మేము కూడా కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు అనేది 50% కంటే రిజర్వేషన్ మించరాదు అని చెప్పేసి అనేది. కానీ దానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు అంటే సరే, దానికి ఆర్డినెన్స్ కూడా తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అది ఏదైతే ఉన్నదో 34% లాస్ట్ టైం హైకోర్టు ఎప్పుడైతే లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్ అయినప్పుడే చెప్పడం జరిగింది. ఈసారి మీరు అంటే ఆల్రెడీ నిర్వహించుకుంటారు కాబట్టి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మేము ఆబ్జెక్షన్ చెప్పట్లేదు, కానీ నెక్స్ట్ టైం చెప్తామని. ఆ రిజర్వేషన్ల గురించి పోయింది ఎవరు? ఏదైతే బీసీలకు రిజర్వేషన్ ఉన్నదో ఆ రిజర్వేషన్లో ఏబిసిడి బైఫర్కేషన్ కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పోయి బీసీల రిజర్వేషన్ ఈరోజు అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ. అది మొత్తం కారణం ఎవరంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడం జరిగింది. కానీ అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం దానికి త్వరలో చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా దానికి ఏదైతే ఆల్రెడీ ఉన్నటువంటి రిజర్వేషన్ సిస్టమ్ని కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఈరోజు ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా సరే ఆ రిజర్వేషన్ అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయడం జరుగుతుంది. కానీ ఒకవేళ ఏదైతే సుప్రీంకోర్టు డైరెక్షన్ల ప్రకారం హైకోర్టు డైరెక్షన్ల ప్రకారం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది 50% రిజర్వేషన్లతో ఎన్నికల పోతుంది చెప్పేసింది. 34% గురించి ఓవరాల్ 50% రిజర్వేషన్ దాటకుండానే మేము వెళ్తామని చెప్పేసినారు ఆల్రెడీ. అదే నేను ఏమంటున్నా అంటే కోర్టుకు చెప్పిన తర్వాత కోర్టు ఒక దాంట్లో ఏం వెసులుబాట్లు ఉన్నదని చెప్పేసి ప్రభుత్వం దాన్ని గమనంలోకి తీసుకొని తప్పకుండా అండి దాని ఏదైతే ఉన్నదో అడ్డుకుంది మాత్రం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అని బ్లేమ్ చేయండి, కానీ ఇప్పుడు కోర్టుకు పోయింది ఎవరు? ఓకే, మీరు వాళ్ళని ఆరోపించడం వాళ్ళ మీద ఏంటి ఆరోపణ కాదు. ఎవరైనా కోర్టుకు పోతే వాళ్ళ వాదన గెలిచిందంటే వాళ్ళ వాదనలో నిజం ఉందనుకోవాలన్నా, ప్రభుత్వం ఎదుర్కోలేకపోయింది ఇంతమంది పెద్ద వ్యవస్థ పెట్టుకోవాలని మీ అసమర్థతన మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ పెద్ద ఎత్తున మేము బీసీలకు న్యాయం చేస్తాము, వాళ్ళకు రాజ్యాంగ వ్యవస్థలలో ఎక్కువ అవకాశాలు కల్పిస్తాము అని చెప్పినటువంటి ప్రభుత్వము ఎందుకు మరి ఈ విషయాన్ని కోర్టులో ఎదుర్కోకపోయింది? ఎందుకంటే వైద్యుడు రోగి పాలే కోరుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు ఏం కావాలనుకున్నా గదే అయింది కాబట్టి ఇవాళ ఏం మాట్లాడకుండా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మౌనంగా ముందుకు పోతూ ఉన్నారు. అన్నిటినీ మతపరమైన రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసి ఇక్కడ ఒకటి అసెంబ్లీ తీర్మానం పనికిరాంతోటి తయారు చేసి ఢిల్లీ పంపించి కేంద్రం చేస్తలేని లొలిపెట్టినటువంటి కేసీఆర్ గారు ఈ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? రాకేష్ గారు మాట్లాడుతున్నారు ఇక్కడ, కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద ఆ విషయంలో విచ్చుకోవట్లేదు కేసీఆర్ గారు? ఎందుకు ఒకవేళ బీసీల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అక్కర్లేకుండానా? ఇవన్నీ ప్రభుత్వం యొక్క చేతగంతనము. ఎలక్షన్ కమిషన్ సంగతి నేను చెప్పనక్కర్లేదు. ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ గురించి ఏం మాట్లాడాలనో ప్రజలకి ఓట్లు పోతేనేమో సారీ చెప్తారు. కోర్టు జనవరి 10 లోపల చేయరా ఎలక్షన్ ఆయన అంటే నిన్న మొన్నటిదాకా ఎలక్షన్ అయినటువంటి రాష్ట్రంలో మళ్ళీ ఎలక్షన్లు ఇప్పుడే చేయలేము, మేము వచ్చే నెల కావాలంటారు. వీళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఇది పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ యొక్క పంచాయతీ రిజర్వేషన్ సంబంధించి మీరు న్యాయస్థానంలో సరైన పద్ధతిలో ఎదుర్కోలేకపోయినారు, కోర్టు నొప్పించలేకపోయినారన్న విషయం చాలా స్పష్టం. ఆ విషయం బీసీలందరూ అర్థం చేసుకోవాలా. మీరు పోయిన బడ్జెట్స్ 4-5 చూస్తే మీరు యొక్క కేటాయింపులు ఘనము, తమిళనాడు సిస్టంలో ఇంప్లిమెంట్ చేయండి.
నిరంజన్ గారు లైన్లోకి వచ్చారు. నిరంజన్ గారు, ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 50% మాత్రమే ఆర్డినెన్స్కి వచ్చింది, 50% రిజర్వేషన్లే ఉంటాయి. సో అవి అట్లా చూసినట్టయితే బీసీలకు 23% వస్తుంది. బీసీ సంఘాలన్నీ కూడా వాళ్ళు ఏకమై ఆందోళనకు రెడీ అవుతున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి 34% 23 కెట్ట తగ్గిస్తారని చెప్పి టీఆర్ఎస్ అంటుంది. కాంగ్రెస్ చేసిన ఇది కోర్టు పోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది, మేమేం చేయాలని టీఆర్ఎస్ మిమ్మల్ని బ్లేమ్ చేస్తుంది. నిరంజన్ గారు, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ అనేది బాధ్యత వహించాలి. కేవలం బీసీలకనే కాదు, గతంలో మైనార్టీస్లకు కూడా శాతం పెంచి ఇస్తామన్న మాట చెప్పి దాన్ని ఎంతవరకు అమల్లోకి తీసుకెళ్ళగలిగారో ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాడు సుప్రీంకోర్టు 50% మించకుండా చేయాలనే మాట అన్నప్పుడులే వాళ్ళు దానికి తగ్గట్టుగా ఏ విధంగా చర్యలు అనేది మళ్ళీ సుప్రీంకోర్టుకు నివేదించడానికి కానీ ఇతరత్ర ఏం చర్యలు తీసుకున్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మొత్తంలో ఎన్నికల వ్యవస్థనే అస్తవ్యస్తంగా తయారవుతున్నటువంటి పరిస్థితి అనేది ఉన్నది. ఇవాళ చూస్తే ఫిబ్రవరి లోపల కానీ ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి పరిస్థితి అనేసి ఎన్నికల కమిషన్ అనేది హైకోర్టుకు వెళ్ళనున్నదన్న మాట తెలుస్తా ఉంది. అసలు ఏ విధంగా తప్పుల కడతైనటువంటి ఓటర్స్ లిస్టు తోటి ఏ విధంగా అనేది ఎన్నికలకు పోతారో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమని చెప్తారు లాస్ట్ లో? ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఓపెన్ గా ఉన్నటువంటి మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ సిస్టాన్ని అమలు చేసింది మా రాష్ట్ర ప్రభుత్వమే, కేసీఆర్ గారే, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. బీసీల గురించి ఆలోచించేది ఈ దేశ అంటే బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే ప్రభుత్వం ఉందంటే ఈ దేశం మొత్తంలో ఓన్లీ కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే. నిరంజన్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ, మీ అభిప్రాయం చెప్పినందుకు మళ్ళీ రేపు పొద్దుగల కలుద్దాం. స్టే ట్యూన్.